ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనాలు. ప్రార్థన ఆలకించు దేవుడవు. మీ నామములో ఏదడిగినా మీరు చేస్తానని వాగ్దానం చేసిన వాడు. మీ దృష్టికి అనుకూలమైనది మేము అడగగలిగే వారంగా కృప చూపించండి. ప్రజల రక్షణార్థం ఈ రాత్రికాలపు వాక్యాన్ని అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. కొవ్వూరు సిటీ కేబుల్లో ప్రారంభించనయ్యున్న ప్రసారాల కొరకు 24 గంటల ఛానల్ కొరకు అవసరమైన వనరులు మీరు పంపండి ప్రభు. మా ప్రేక్షకులకు రక్షణ దయచేయండి. ఏసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీకి ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి. యేసు దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. కయీను హేబేలు వృత్తాంతం మనం ధ్యానం చేస్తున్నాం. గత రాత్రి దేవుడు కయీనును అడిగిన ప్రశ్నలు మనము ఆలోచించాము. ఈ రాత్రి కాలము కయీను తన యొక్క పాపము నుండి విరమించుకొనక తన దోషాన్ని, తన పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. దేవుడు డైరెక్ట్గా కయీనుతో మాట్లాడి హెచ్చరిక చేసినా కూడా కయీను తన స్వభావాన్ని మార్చుకోలేదు. మారు మనసు పొందటానికి కయీనుకి ఇష్టం లేదు. రాబోతున్న ప్రమాదం, అతడు పాపములో కొనసాగటం వలన తన జీవితంలో రుచి చూడాల్సి వచ్చింది. తన సహోదరునిపై ద్వేషాన్ని, అసూయను, పగను పెంచుకున్నాడు. దేవునిపై కూడా కోపాన్ని పెంచుకున్నాడు. తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. తన ఆలోచనలు మార్చుకోకుండా చెడులోనే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. దేవుని మాట వినకపోవటం వలన, దేవునికి లోబడకపోవటం వలన కయీను నరహంతకుడయ్యాడు. 8వ వచనం చదువుతాను, చూడండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఈ వచనం కొంచెం వివరంగా ఆలోచన చేద్దాం. కయీను తన తమ్ముడు అయిన హేబేలుతో మాటలాడెను, పోట్లాడెను అని లేదు, మాటలాడెను అని ఉన్నది. మాటలాడెను అనే పదం వేరు, పోట్లాడెను అనే పదం వేరు. మాటలాడి హత్య చేయటానికి వెళ్ళాడంటే ప్రేమను కనపరుస్తున్నాడు, మాట్లాడుతూ కపటాన్ని కనపరుస్తున్నాడు. తన సోదరునికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. పాపము అతని హృదయములో ప్రవేశించి అతని హృదయాన్ని ఎట్లా మోసం చేస్తోందో గమనించారా? వాస్తవంగా పాపము చేస్తూ అతడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. తనను దేవుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని కయీను మర్చిపోయాడు.
కయ్యనే కాదు, ఈనాడు ప్రజలు తాము పాపం చేస్తుండగా మనుషులు చూడటం లేదని అనుకుంటున్నారు. ఒక విషయం మర్చిపోతున్నారు, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు ఒంటరిగా ఉండి ఏమి యోచిస్తున్నారో, మీరు ఒంటరిగా మంచములపై పండుకొని ఏమి ఆలోచిస్తున్నారో దేవునికి తెలుసు. నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. నీ ఆలోచనలు నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? కయ్యేను ఆలోచనలు చెడిపోయాయి. ద్వేషంతో, అసూయతో, కపటంతో, మోసంతో, దగాతో నిండిపోయాయి. తన సహోదరునితో ప్రేమగా మాట్లాడినట్లు నటించాడు. పొలములోనికి వెళ్ళాడు. పొలములో తన సహోదరుని మీద పడి చంపేశాడు. మొట్టమొదటి శారీరక మరణం చవిచూచినవాడు నీతిమంతుడైన హేబెలు. మొదటి నరహంతకుడు కయీను. కయీను తన సోదరుణ్ణి క్రూరంగా చంపాడు. దేవుడు ఇదంతా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఎరిగి ఉన్నాడు కదా, కయీనును ఎందుకు బెదిరించి ఆపలేకపోయాడు దేవుడు అని అనిపిస్తుంది మీకు. ఆ ప్రశ్న మనకు ఉదయిస్తుంది. దేవుడు చూస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆపాలి అని ఆశిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఇక్కడ హేబేలుకు వచ్చిన నష్టం ఏమి లేదు. హేబేలు చనిపోయినందున నష్టం వచ్చిందల్లా కయ్యనికి. హేబేలు భౌతిక జీవితాన్ని నష్టపోయాడు, విశ్రాంతికి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ విచారించాల్సింది మనం హేబేలును గురించి, అతని జీవితాన్ని గురించి కాదు. గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే నష్టపోయింది కయ్యనే, హేబేలు కాదు. మనం భూమి మీద ఉన్న మనుషులంగా మనం ఆలోచిస్తాం, నీతిమంతుడు అయ్యో చనిపోయాడే, ఎంత జీవితం ఉంది అని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు అలా ఆలోచించడు. నీతిమంతులను గురించి ఆయనకి విచారం లేదు అసలు. నీతిమంతులు ఎప్పుడైనా చనిపోయినా నష్టం లేదు. పాపంలో ఉన్నవాడు చనిపోతేనే అతనికి నష్టం. కయ్యను వాస్తవంగా హేబెలును శారీరక మరణానికి గురి చేశాడు, కానీ కయ్యను తనంతట తాను ఆధ్యాత్మిక మరణానికి గురైపోయాడు. పాపము వలన వచ్చేటువంటి మరణమైన ఎడబాటు, శాశ్వత ఎడబాటు దేవుని నుండి అది అతను నరహంతకుడిగా అతను పొందుకున్నాడు. వాస్తవంగా తనకు నష్టం కలిగింది అనేది కయ్యను గ్రహించలేకపోయాడు. నరహత్య చేసినప్పుడు హేబేలును కిరాతకంగా చంపాడు. హేబేలు యొక్క రక్తం, నీతిమంతుని యొక్క రక్తం భూమిలో నుండి దేవునికి మొరపెడుతోంది. దేవుడైన యెహోవా కయ్యనును దర్శిస్తున్నాడు. 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ప్రశ్నలు, దేవుని ప్రశ్నలు. ఆదికాండములో ఆదాము హవ్వలను దేవుడు ప్రశ్నించినవి, కయ్యనును మొదటి దఫా ప్రశ్నించినది, హత్య చేసిన అనంతరం ప్రశ్నించిన పలుకులు మీరు చూస్తున్నప్పుడు పాపులు రక్షించబడుటకు, మారు మనసు పొందుటకు, పశ్చాత్తాపపడుటకు దేవుడు స్వయంగా అవకాశాలను ఇస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు కయ్యనును ప్రశ్నిస్తున్నాడు. దేవునికి తెలియదా ఎక్కడున్నాడు? దేవునికి తెలుసు.
అయితే దేవునికి తెలుసనే విషయం కయ్యనుకు తెలుసా? తెలియదు. అంత ఆలోచన కయ్యనుకు లేదు. దేవుని గురించిన అవగాహన అతనికి లేదు. దేవునిపై విశ్వాసం అతనికి లేదు. నా చర్యలన్నీ దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆధ్యాత్మిక స్పృహ కయ్యనుకు లేదు. అందుకే దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యం? దేవునితో అబద్ధం ఆడటం ఎట్లా సాధ్యం అండి? దేవుడు సర్వజ్ఞానం గలవాడు. మనం ఒక్కటే చెప్పాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా మనసు నీకు తెలుసు. దావీదు కీర్తనాకారుడు అదే చెప్పాడు, నా అంతరంగం నీకు తెలుసు అన్నాడు. అంతే. దేవునికి మానవుల హృదయాలను గుర్చి ఇంకొకరు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు, సిఫారసు చెప్పక్కర్లేదు. కయ్యేను ఏం చేశాడో దేవునికి తెలుసు. కానీ కయ్యేను తనేం చేశాడో తను తెలుసుకోవటానికి, పశ్చాత్తాపడటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సత్యము ఒప్పుకోవటానికి దేవుడు అతనికి అవకాశం ఇస్తున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? ఇంటెన్షనల్ మర్డర్, కావాలని చేశాడు ఈ హత్య అనేది అర్థమవుతుంది ఇక్కడ మనకు. దానికి అతడు నేను ఎరుగను, నేను నా తమ్మునికి కావలవాడినా అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఒక వ్యక్తి యొక్క నోటి మాట అతని అంతరంగాన్ని సూచిస్తోంది, తెలుపుతోంది. నేను ఎరుగను అనేటువంటి పదం అబద్ధము. చూడండి, ఒక్కొక్క పాపం ఒకదాని వెంబడి ఒకటి కయ్యను జీవితాన్ని కబళించేస్తున్నాయి. ఐ కెన్ కంట్రోల్ ద సిన్ అనే భావంతో మనుషులు ఈ దినం జీవిస్తున్నారు. అది వాస్తవం కాదు. నువ్వు పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. పరిశుద్ధాత్మ శక్తితోనే అది కంట్రోల్ చేయొచ్చు. ఒక వ్యక్తి తనంతట తాను నేను కంట్రోల్ చేయగలను పాపాన్ని, నేను ఎప్పుడు కావాలన్నప్పుడు తప్పుకోగలను అని అనుకోవటం అవివేకం. నేను ఎరుగను అనే అబద్ధం అతనిపై సంపూర్ణ దోషారోపణకు అవకాశం. నేను నా తమ్మునికి కావలవాడనా అని ప్రశ్నించడం నిజంగా అది దేవుని అవమానపరచడం అండి. కావలివాడనా అనే మాట మీరు చూడండి. వాచ్మెన్, కావలివాడు అనే పదం చాలా గంభీరమైన పదం బైబిల్ గ్రంథంలో. వాస్తవంగా ఆదాము హవ్వలు ఏదైనా వనానికి కావలివారే. అక్కడున్న వ్యక్తులు నలుగురే. ఒకరు ఎక్కడున్నారో మరొకరికి తెలియకపోతే ఇంకా ఎటువంటి అనుబంధ బాంధవ్యాలు వారి మధ్యన కంటిన్యూ అవుతున్నట్టు. నేను ఎరుగను అంటే అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పలేదనా? అతను ఎక్కడికి వెళ్తే నాకేమిటి అనా? సోదరుడా, సోదరి, సెపరేషన్ అనేది వారి మధ్యన అప్పటికే వచ్చేసింది. మనుషులు మధ్య వ్యత్యాసాలు, భేదాలు పాపము యొక్క కారణంగా ఆది కాలంలోనే ప్రవేశించాయి. నలుగురు భూమి మీద ఉన్నప్పుడే కుదరలేదు. ఇద్దరు సోదరులు ఉన్నప్పుడే ఒకడు మరొకడు చంపేశాడు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఇంకెంత ఘోర కిరాతకాలు జరుగుతాయి ఆలోచించండి. దేవుడు లేనివారు, దేవుని వాక్యానికి చోటివ్వని వారు తమ జీవితాల్లో ఇటువంటి నాశనాలను తెచ్చుకుంటారు. కావలివాడునా నేను అని అడుగుతుంటే ప్రభు అతనికి జవాబిస్తున్నారండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉన్నది. చూడండి, నీవు చేసిన పని ఏమిటి? ప్రభు అడుగుతున్నారు. ఈ రాత్రి ఈ పదం మనలో ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న అప్లై అవుతుంది. నీవు చేసిన ఈ పని ఏమిటి? ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాలకు ఈ ప్రశ్న అన్వయించుకోవాలి.
నీవు చేసిన ఈ పని ఏమిటి? నీ సహోదరునికి, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, నీ సోదర సమాజానికి నువ్వు చేస్తున్న పని ఏమిటి? అది మేల, అది కీడ, అది ప్రేమ కనపరిచే క్రియ, ద్వేషాన్ని కనపరిచేదా? ఈ రాత్రి నీ క్రియను నీవు పరిశీలన చేసుకో. నీ క్రియలను నీవు పరిశీలన చేసుకో. ఎటువంటి పనులు చేస్తున్నావు దేవుని ఎదుట? నీవు చేసిన ఈ పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడతాంది. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి నీతిమంతుడైన హేబేలు మృతినందియు మాట్లాడుచున్నాడు అన్నాడు. ఎలా మాట్లాడతాడని మృతి నొందిన వాడు? అతని ఆత్మ ఇంటరాక్ట్ అవుతోంది ప్రభుతో, మాట్లాడుతున్నాడు, ప్లీడ్ చేస్తున్నాడు. తన సహోదరుడు తనకు చేసిన అన్యాయాన్ని గురించి, అతని రక్తం చిందిన రక్తం ప్రాణం మొరపెడుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మౌనముగా ఉండలేకపోయాడు. కయీనును భూమి మీదకి వచ్చి ప్రశ్నించాడు. ఒక మానవుని యొక్క రక్తం మొరపెడుతుంది, ఒక నీతిమంతుని యొక్క రక్తం మొరపెడుతుంది. ప్రకటన గ్రంథంలో బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు బిగ్గరగా కేకలు పెట్టి అడుగుతున్నాయి, నాథా సత్యస్వరూపి, ఎందాక మాకు తీర్పు తీర్చక ఉంటావు? మా ప్రాణం తీసిన వాడిని నువ్వేం చేస్తున్నావు దేవుడా అని అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణమును గూర్చి లెక్క చెప్పాలి. నరహత్య భయంకరమైన పాతకం, భయంకరమైన పాపం. ప్రభువు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చేసిన పనేమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం, సోల్ లైఫ్ నాకు మొరపెడుతోంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఈ మాట చాలా గంభీరమైన మాట. నీవు శపించబడిన వాడవు. సోదరుడా, సోదరి, ఏదైనా వనములో దేవుని మాట మీరి, ఆజ్ఞను మీరి పండు తిన్నారు ఆదాము హవ్వలు. అయినా దేవుడు వారిని శపించలేదు. కానీ నరహత్య చేసినప్పుడు దేవుడు కయీనును శపిస్తున్నాడు. నీవు ఈ నేల మీద ఉండకుండా నిన్ను శపిస్తున్నాను అన్నాడు. నువ్వు శపించబడిన వాడు. ఎంత భయంకరంగా ఉంటుందో శాపం గురించి ఆలోచన చేయండి. నీవు ఈ నేల మీద ఉండకుండా, ఎందుకంటే ఈ నేల నీ తమ్ముడు చిందించిన రక్తాన్ని నోరు తెరిచి మింగింది. ఇది ఇక నీవు దీని మీద ఉంటాక అర్హుడవు కాదు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. శాపం అంటే చూడండి, ఇవాళ ఎక్కడ చూసినా రైతులను గూర్చి ఎన్నెన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. బాగా పంట చేతికి వచ్చిందంటే ప్రకృతి విలయ తాండవం, తుఫానులకు పంట కొట్టుకుపోవటం, లేకపోతే అసలు వర్షాలే లేకుండా ఉండి వేసిన పంటలు చేతికి రాకపోవటం. ఒకవేళ వర్షాలు బాగుండి అంతా బాగుండి పంట చేతికి వస్తే దళారులు మోసం చేత మద్దతు ధర రాకపోవటం. రైతు ఎందుకు ఈ టెన్షన్ పడుతున్నాడు? ఇది మానవుని యొక్క పాపాన్ని బట్టి, భూమి దాని ఫలాన్ని సారాన్ని ఇవ్వకపోవటాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రక్రియలండి. ఇక్కడ రాస్తున్న మాట మీరు గమనించండి. నీవు నేలను సేద్యపరుస్తున్నప్పుడు అది నీకు సారాన్ని ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుతూ దేశ దిమ్మరివైపోతావు. ఎంత ఘోరమైన శిక్ష! నీవు భూమి మీద దిగులు పడతావు. సోదరుడా, సోదరి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు సమంగా అనుకూలించినప్పుడు మానవులకు దిగులుంటుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి తన యవ్వన కాలంలో చాలా డబ్బు వృధా చేసి పాడు చేసుకొని
త్రాగి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చిన్న చిన్న పిల్లలను కలిగి ఉన్నాడు. అనారోగ్యం చేత మొత్తబడ్డాడు. తినటానికి తిండి లేని పరిస్థితి. శ్రద్ధ తీసుకొని భార్య, పిల్లలు రోడ్లపై తిరుగుతున్నారు. భయంకరమైన పరిస్థితిలో ఆ యవనునితో నేను మాట్లాడాను. గతిలేని పరిస్థితి మధ్య కేవలం నీటితో, ఆకలితో, నీరు తాగుతూ, ఆహారం లేక పరిస్థితుల మధ్య అల్లాడుతూ ఆ వ్యక్తి చెప్పిన మాట, నేను బయటకు వచ్చే పరిస్థితి లేక నీటితో బ్రతుకుతున్నాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు. ఈ వేదనా సమయం భరించలేనంత భయంకరంగా ఉందన్నాడు. అవును, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఈనాడు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మనం ఎరిగినటువంటి ప్రజల్లోనే ఇలాంటి శపితమైన పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కారణము వారి అంతరంగంలో ఉన్న పాపము. పాపము యొక్క కాన్సిక్వెన్సెస్ మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఒక ప్రకృతి వ్యతిరేకంగా ఉండటమే కాదు, మనస్సు వ్యతిరేకంగా అయిపోతుంది. పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చేస్తాయి. ఇతరులు వ్యతిరేకంగా తిరిగిపోతారు. వారి జీవితాల్లో చాలా వేదన భరితమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. అనేక మంది త్రాగుబోతులయ్యారు. ప్రజల్లో అనేక మంది నరహంతకులైపోయారు. ఈ దినాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. మీడియా ప్రజెంటేషన్స్ ఎవరినో చంపేసి ఎక్కడో పాతి పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఈ శపితమైన పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటారు? వీటన్నింటి వెనకాల దేవునికి మానవుడు లోబడకపోవటం వలన కలుగుతున్న పరిస్థితులు, నీతికి మానవుడు లోబడకపోవటం వలన కలుగుతున్న పరిస్థితులు. కయీనుకు ఇవ్వబడిన దోష శిక్ష ఉందే, అది చాలా భయంకరమైంది. దానిని గురించి అతడు ఏడుస్తున్నాడు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత భయంకరమైంది, గొప్పది. దేవుడిచ్చిన దోష శిక్ష విపరీతమైనటువంటిది. నేడు ఈ ప్రదేశం నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. నేను ఇందాక చెప్పాను కదండి, నాకు చావొస్తే బాగుండు అని ఆ యవనస్తుడు ఎదురు చూస్తున్నాడని. అవును, కయ్యేను కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? నీవు నన్ను వెళ్ళగొట్టేశావు ఈ స్థలం నుంచి, నేను నీ సన్నిధికి రాటాక లేకుండా అయిపోయింది, నీ దర్శన భాగ్యం ఇక నాకు దొరకదు. అందుకు నేను దిగులు పడుతున్నాను, చింతిస్తున్నాను. ఆ చింతిస్తున్నాను అన్నవాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా అని అంటే బాగుండేది. అలా అనలేదండి. నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపేటట్టుగా చెయ్యయ్యా అని అడుగుతున్నాడు. అంటే మారు మనసు పొందటానికి బదులు జీవితాన్నే చాలించాలనుకుంటున్నాడు. మారు మనసు పొంది బ్రతికే అవకాశం ఉంది కదా, కానీ అలా ఇష్టపడలేదు. అతడు చనిపోవటానికి ఇష్టపడుతున్నాడు. నన్ను కనుగొన్నవాడు నన్ను చంపేటట్లుగా అనుమతి ఇమ్మంటున్నాడు. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును. మరియు ఎవడైనను కయ్యీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గురుతును వేసెను. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కయ్యీను వెళ్ళి దేవునితో, దేవా నేను చచ్చిపోతాను, ఎవరైనా నన్ను చంపేటట్టుగా సహాయం చేయని అడుగుతుంటే, ఎవరైనా నిన్ను చంపితే వాడికి 7 శిక్ష, నిన్ను కనుగొని చంపకుండా ఎవరు కయ్యీనును ఈజీగా గుర్తుపట్టేటట్లుగా అతని మీద ఒక గుర్తు వేశాడు. చాలామంది ఈ గుర్తు చేతి మీదని, నుదురు మీదని రకరకాల చెబుతారు, లేకపోతే అతని యొక్క చర్మం అని రకరకాలుగా మాట్లాడతారు. ఒక గుర్తు వేశాడు. ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనికేషన్.
అతను గుర్తుపట్టి అతను చంపకూడదు. ఇతను చంపిన వాడికి 7 శిక్ష. ఎంత భయంకరం అంటే ఆ వేదన జీవితకాలమంతా అతను భరించాలి. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి కయ్యను అతని జీవితం ఎంత భయంకరంగా సాగి ఉంటుందంటారు. ఒకసారి ఆలోచన చేయండి సోదరుడా, సోదరి. పాపము వలన వచ్చు ఫలము ముసిని పండంత చేదు. మీ జీవితాల్లో పాపాన్ని ప్రేమించకండి. వాక్యం చెబుతున్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను పలుమార్లు, పాపమునకు దాసుడమైతిమా, నష్టపోయేది మనమే, నష్టపోయేది మనమే. మన కనులు ప్రభు వైపు ఉంచి విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు మనం చూస్తూ పాపము నుండి తొలగిపోయి ప్రభువుకు దాసులు మాట. ఈ రాత్రి కాలము ఇక్కడ 15వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి మొరపెడుతున్నాం ప్రభువా. మీ మహిమకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. పాపము నుండి విమోచించబడటానికి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. పాపములో కొనసాగి దాని ఫలితాలు అనుభవించి శపించబడిన అనుభవంలోనికి రాకుండా అనేకులను ఈ రాత్రి తప్పించండి, మారు మనసులోనికి నడిపించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువా, పంపండి ప్రభు. కోవూరు పట్టణంలో సువార్త 24 గంటలు వివరించుటకు మీరిచ్చిన అనుమతి కొరకు వందనాలు. నడిపించండి, కృప చూపండి. అలాగే ప్రభు, ఇతర ప్రాంతాలు కూడా మీరే ద్వారాలు తెరవండి. మీ చిత్తమైతే ఏలూరు పట్టణం పట్ల మీ కృపను విస్తరింపచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగా.